హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మనకి గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. సో ఈరోజు మన ఛానల్లో ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలండి. వేప పువ్వు, వేపిన శనగపప్పు, కిస్మిస్, జీడిపప్పు, పచ్చి మామిడికాయ, కొబ్బరికాయ, అరటిపళ్ళు, చింతపండు, బెల్లం అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనము చింతపండుని ఇలాగా జ్యూస్ లాగా రసం తీసేసుకోవాలి. అండ్ అందులో వచ్చేసి మనము తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ బెల్లం మొత్తం కరిగేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో అరటిపళ్ళు వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని ఆ చింతపండు రసంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. వేపిన శనగపప్పు, జీడిపప్పు, కిస్మిస్, వేప పువ్వు, పచ్చి మామిడికాయ ముక్కలు అలాగా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. ఫస్ట్ వేపిన శనగపప్పు వేసాను, నెక్స్ట్ ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను. ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను అనమాట. మా అబ్బాయి అయితే నాకు ఫుల్ జోష్గా హెల్ప్ చేస్తున్నాడండి ఉగాది పచ్చడి చేయడంలో. ఇప్పుడు దీనిలో జీడిపప్పు వేసుకోవాలండి. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అంటే నాకు ఉగాది పచ్చడిలో జీడిపప్పు టేస్ట్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఇందులో వేప పువ్వు వేసుకోవాలి. ఉగాది పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేప పువ్వు. దాన్ని ఇలా నీట్గా తీసుకుని వాష్ చేసుకుని వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఇందులో పచ్చి కొబ్బరికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఉగాది పచ్చడిలో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ ఒక్కొక్క టేస్ట్ చూపిస్తుంది. సో అందుకే దీనిని షడ్రుచుల పచ్చడి అంటారు. అంతేకాదండి, ఈ ఉగాది పచ్చడి తినడం వలన ఆరోగ్య సమస్యలు అవి దూరం అవుతాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.